మమ్మీ చెప్పు రోజు ఏం స్పెషల్ మమ్మీ? మటన్ చేస్తాను నాన్న. నీకేం కావాలా? నాకేంటి అమ్మాకేమో మటన్కి ఏమన్నా? సరే కొద్దిసేపు ఉండు, చేసుకొని వస్తాను సరేనా? ఓకే. ఈరోజు అన్ని స్పెషల్సే మటన్ అన్ని. ఇది వచ్చేసి మటన్ కీమాకి ఫ్రై చేస్తాను. ఇది వచ్చేసి బోన్స్ పులుసు పెడతాను. నీకు దోశ ఇష్టం కదా, దోశ చేస్తా తిందు ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్. థ్యాంక్స్ మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. వెల్కమ్ నాన్న. అండి కీమా ఫ్రై చేస్తున్నాను. కీమా ఫ్రైకి మనము కీమా ఫ్రై మటన్ అడిగినా ఇస్తారు. నేనైతే ఇంటికి తీసుకొచ్చి ఇట్లా చిన్నగా కట్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. చూడండి, ఫస్ట్ ఇవైతే ఇట్లా కుక్కర్ తీసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకునేద్దాము. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు కొంచెము, వాటర్ కొంచెం వేసి బాయిల్ చేసుకునేద్దాము. 2 విజిల్స్ అయితే సరిపోతాయి. కొద్దిగా ఆయిల్ బాయిల్ చేస్తాం ఫస్ట్ అయితే. ఇది చూసారా, ఓన్లీ బోన్స్ మాత్రమే తీసుకున్నాను. కడుము వచ్చేసి కీమాకి వేసినాను. ఈ బోన్స్ ని మనము సూప్ చేసుకుంటాం కదా, అట్లా కర్రీ లాగా చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం ఈ బోన్స్ కర్రీ. సో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. కుక్కర్లో అయితే నాకు ఈజీగా అయిపోతుందని ఆల్మోస్ట్ కుక్కర్లోనే చేస్తాను. కర్రీకి వచ్చేసి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేయించుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి వేయించుకోవడం వల్ల మనకు ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. చూడండి, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. పచ్చిమిర్చి, టమోటోస్, కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను. పక్కన ఇంకో స్టవ్ మీద పెనం పెట్టేసుకున్నాను. ఇందులో ఇప్పుడు గరం మసాలా వేసుకుంటాం కదా, గరం మసాలా బదులు నేను ఇవన్నీ వేయించుకొని పొడి చేసి వేస్తాను. మటన్కి ఇంకా టేస్ట్ ఎక్కువ బాగుంది. గరం మసాలానే వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడు కావాలన్నా నాన్ వెజెస్ చేసినప్పుడు ఈ పౌడర్ని యూస్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా స్మెల్ అద్దరిపోతుంది. అంటే టమోటాలు అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి కారము, వచ్చేసి ధనియా పౌడరు. ఇలా చెప్పాను కదా, ఇప్పుడు ఇట్లా పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. మీరు ఎప్పుడు కానీ నాన్ వెజ్ చేసినప్పుడు ఈ పౌడర్ని యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది టేస్టీగా. పౌడర్ వేసాను. ఇది వచ్చేసి మటన్ మసాలా కొద్దిగా వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అట్లా వేగనిచ్చి మటన్ వేసుకుందాము. దాన్ని మటన్ వేసుకుంటున్నాను. కొద్దిసేపు బాగా వేగనిచ్చి కొద్దిగా వాటర్ పోసుకునేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 2-3 విజిల్స్. కారము అన్ని ఇప్పుడే చూసేసి విజిల్ పెట్టేద్దాము మంచిగా ఉడికే వరకు. చూడండి, ఒక 3 విజిల్స్ అయితే పెట్టేస్తాను. ఈలోపు మనము కీమా ఫ్రై చేసుకుందాము. కీమా ఉడికిపోయింది కదా. ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ఆయిల్ కాగిపోయింది. ఆనియన్స్ ఇట్లా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉప్పు మనము ఉడకబెట్టినాం కదా, కీమాలో వేసినాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా పసుపు. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కరివేపాకు. ఇప్పుడు వచ్చేసి కీమా ఉడకబెట్టుకున్నాం కదా, అది వాటర్తో పాటు వేసుకునేద్దాము. ఇదంతా బాగా నీళ్ళన్నీ ఇమిరే వరకు ఉడకబెట్టుకుందాం ఫస్ట్ అయితే మంచిగా.
మూత పెట్టి ఉడికించుకుంటున్నాను, తొందరగా ఉడికిపోతాయని. ఇదో చూసారా, వాటర్ అంతా బాగా ఇంకిపోయినాయి. కారము, ధనియాల పొడి, గరం మసాలా. చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ లో దించుకునేటప్పుడు మనము ఇట్లా తెల్లగడ్డలు, వెల్లుల్లిపాయల్ని ఇట్లా దంచి వేసుకున్నాము. ఒక పచ్చిమిర్చి, ఫైనల్ గా కొత్తిమీర వేసేస్తే కీమా ఫ్రై రెడీ అయిపోయింది. ఇదో చూడండి మటన్ కర్రీ. ఈరోజు మా ఇంట్లో అన్ని స్పెషల్సే. చూడండి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఓన్లీ బోన్స్ వేసి కర్రీ చేశాను. ఇది వచ్చేసి వైట్ రైస్, ఇది వచ్చేసి కీమా ఫ్రై చేశాను, ఇది వచ్చేసి రసము, ఇది వచ్చేసి దోశ పిల్లల కోసము. పిల్లలకే కాదు, మేము కూడా దోశ నాన్ వెజ్ ఉన్నది అనుకో, మటన్ చికెన్, మాకు దోశలో చాలా ఇష్టము. ఇలా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ అయితే చేయండి. మండి చేసుకున్నా ఈరోజు. ఈరోజు స్పెషల్స్ బాగా చూడండి, మటన్ ఎంత సాఫ్ట్గా ఉందో. సూపర్ అంటే సూపర్ వచ్చాయి. ఫుల్ వీడియో కట్ చేయకుండా అయితే చూసేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కామెంట్స్ చేయండి ముందు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.